హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన డబుల్ బెడ్రూమ్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారనమాట. కేవలం మీ సపోర్ట్తోనే. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి అప్డేట్లు అయితే మీకు అయితే అందజేయడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు కార్యాచరణలు వేగవంతం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం జరిగాయి. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 98,215 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైతే వీటిలో 69,771 ఇళ్లు పూర్తి అయ్యాయి. 65,083 లబ్ధిదారులను గుర్తించి వారికి పట్టాలు కూడా అందజేశారు. మిగతా జిల్లాల్లో పరిస్థితి చూస్తే సిద్దిపేట జిల్లాలో 12,685 ఇల్లు అనుమతి మంజూరు కాగా 11,125 ఇల్లు పూర్తయ్యాయి. ఇందులో 10,806 మందికి పట్టాలు అందించారు. నిజామాబాద్ జిల్లాలో 12,553 ఇళ్లకు అనుమతులు లభించగా 7,075 ఇల్లు మాత్రమే పూర్తయ్యాయి. కానీ కేవలం 1,055 మందికి లబ్ధిదారుల మందికి మాత్రమే గుర్తించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వివిధ దశల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. గత ప్రభుత్వం మొత్తం 2,30,320 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రకటించింది. వీటిలో 1,60,705 ఇళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 1,36,116 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం 36,538 ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. 33,077 ఇళ్లు పునాది పిల్లల జాబితా దశలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు బిల్లులు సమస్యల కారణంగా పనులు ఆపేసి విషయం తెలిసిందే. ఇలాంటి కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మౌలిక వసతుల కోసం ప్రభుత్వం ₹182 కోట్లను కేటాయించి ఈ సమస్యలను తొలగించే ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు పకడ్బందీగా ప్రణాళిక రూపొందించారు. ఈ చర్యలతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా పేద కుటుంబాలకు ఇల్లు కళ నెరవేర్చేందుకైతే ప్రయత్నిస్తుందని చెప్తున్నాం అనమాట. ఇది ఫ్రెండ్స్, 182 కోట్లు అయితే కేంద్రం నుంచి అయితే వస్తున్నాయి అనమాట. ఇవి అయితే ఇప్పుడైతే ఏదైతే ఉన్నాయో వర్క్స్ కానీ అవైతే కంప్లీట్ చేసి అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు ఎంక్వైరీతో పాటు ఇది కూడా చేస్తున్నారంట. ఎవరికైతే రాలేదో, ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నాను అనమాట. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అదేవిధంగా మన మోడీ ప్రభుత్వం కూడా ఒకటైతే ఇళ్ళకి సంబంధించిన ఒకటైతే మంచి స్కీమ్ అయితే స్టార్ట్ చేయబోతుంది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. కావున మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి అప్డేట్లు అయితే మీకు అందజేయడం అయితే జరుగుతుంది. జై హింద్. దీంట్లో చూసుకొని నేను చెప్తున్నా అంటే క్లారిటీగా చెప్పాలి కాబట్టి మీకు అంతా నోట్ చేసుకొని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.